నమస్తే అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో మనం వినాయకుడి పూజ ఎలా చేసుకున్నామో చూశారు కదా. అంటే మొదట ఏ పూజలో కూడా ఆయనకి పూజ అయినాకనే మనం ఏదైనా పూజ చేసుకుంటాం. ఇప్పుడు వినాయక పూజ ఎలా చేసుకున్నామో అలాగే స్వామివారికి కూడా ధూప దీప నైవేద్యాలను సమర్పించుకుంటూ పూజ చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనం స్వామివారికి 2 సార్లు అయితే అర్చన చేసుకుంటాం. ఒకసారి పూలతో, ఇంకొకసారి తులసి ఆకులతో. ఆయనకి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. తులసి ఆకులు కొన్ని ఎక్కువే కావాల్సి వస్తుంది అనుకోండి పూజకు. తులసి ఆకులతో అర్చన చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఆయనకు అర్చన అయినాక మళ్ళీ లక్ష్మీ అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తామన్నమాట. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ 108 అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమతో అర్చన చేసుకుంటూ ఉంటాము. అవ్వంగానే ఆ కుంకుమని కూడా మనం నుదుటికి పెట్టుకోవాలి. నేను షార్ట్గా చూపిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టడం, నీళ్లు ప్రోక్షణ చేయటం ప్రసాదం మీద, నైవేద్యాల మీద, అలాగే దీపాలు వెలిగించడం, ఆరతి కర్పూరం అన్నీ ఉంటాయి. అలాగే లాస్ట్లో స్వామివారి కథను కూడా వినాల్సి వస్తుంది. ఫుల్